హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్‌గా ఈ రోజుల్లో అప్పులు ఇచ్చేవాళ్ళు ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఇస్తా ఉంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది గదా అని జెప్పి. అదే అప్పు ఇచ్చినప్పుడు అది తీసుకున్నవాడు డబ్బులు ఇవ్వకుండా, ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి సతాయిస్తా ఉంటే చాలా ఇబ్బందులకు గురవుతా ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇయ్యలేని పక్షంలో జనరల్‌గా వాళ్ళు తీసుకునేది ఏంటంటే చెక్కు తీసుకుంటారు. ప్రామిసరీ నోట్ చెక్కు తీసుకున్నప్పుడు ఆ చెక్కు మీద అమౌంట్ రాసి ఓన్లీ ఎన్ఐ యాక్ట్ క్రిమినల్ కేస్ మాత్రమే ఫైల్ చేస్తా ఉంటారు. ఆ క్రిమినల్ కేస్ ఫైల్ చేసి, ఆ కేసు చుట్టూ తిరుగుతా ఉంటారు. ఆ కేసు చుట్టూ తిరగడానికి ఇటు 2-3 సంవత్సరాలు టైం పడతది. అప్పుడు పడ్డ తర్వాత వాడు అంతలోపల కడితేనేమో ఓకే. కట్టకుండా సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే. సెటిల్మెంట్ చేసుకోకపోతే తర్వాత వానికి శిక్ష పడి, తర్వాత ఈపీ ఏసుకోవడం, ఇలా ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఇవన్నీ ప్రాసెస్ అంతా 2-3 ఇయర్స్ టైం పడతది. అంతే గాకుండా మీరు అప్పు ఇచ్చినప్పుడు చెక్‌తో పాటు ప్రామిసరీ నోట్ కూడా తీసుకుంటారు కాబట్టి, లిమిటేషన్ పీరియడ్ 3 ఇయర్స్ ఉంటది కాబట్టి, మనము ఈ క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేయడం, ఎన్ఐ యాక్ట్ ఫైల్ చేయడమే కాకుండా సమ్మరీ సూట్ ఫైల్ చేసుకొని దాన్ని మనం సివిల్ సూట్ కూడా ఏసుకోవడానికి ఆస్కారం ఉంటది. ఈ సమ్మరీ సూట్ జనరల్‌గా తీసుకున్న వాడికి సమన్స్ అందిన వెంటనే 10 రోజులకొకసారి పిలవడానికి ఆస్కారం ఉంటది. ఈ కేసు కూడా తొందరగా స్పీడీ ట్రయల్ అయి డిస్పోజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. అంతేకాకుండా ఇక్కడ ఆయనకు ఎన్ఐ యాక్ట్ లో శిక్ష పడుతుంది. జనరల్ గా ఇక్కడ మనము సివిల్ సూట్ వేసుకున్నప్పుడు కూడా నీకు తొందరగా డబ్బులు వసూలు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. జనరల్ గా అప్పు ఇచ్చినప్పుడు చెక్ తీసుకున్నప్పుడు చెక్ బౌన్స్ కేసులలో చాలా కేసులు కోర్టులలో కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద కేసులు డిస్మిస్ అవుతా ఉన్నాయి. మనము కేసు వేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. టెక్నికల్ గా న్యాయ నిపుణుల సలహాలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా వేయాలి, దీన్ని ఏ స్టేజ్ వేయాలి, ఎట్లా వేసుకోవాలని చెప్పేసి ప్రతిదీ మనం ఈచ్ అండ్ ఎవ్రీవన్ కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ తీసుకొని చెక్ బౌన్స్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వసూలు కావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎట్లా పడితే అట్లా చెక్ బౌన్స్ ఫైల్ చేసి మనము సమన్స్ అందడానికి 1 సంవత్సరము, కేసు ట్రయల్ కావడానికి ఒక 2 సంవత్సరాలు, ఇలా 2-3 సంవత్సరాలు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే కేసుని కొన్ని మనం టెక్నికల్ గ్రౌండ్స్ యూజ్ చేసుకొని మనం ఫైల్ చేసుకుంటే దాంట్లో మనకు తొందరగా స్పీడ్ గా మన కేసు కూడా ముగించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు కూడా డబ్బులు కూడా తొందరగా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే మీ కేసులు కూడా డిస్మిస్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఖచ్చితంగా ఈ కేసుని ఎట్లా ఫైల్ చేయాలి, ఏంటి అని చెప్పేసి తీసుకొని మనం ఫైల్ చేస్తే దానికి మంచి ఫలితాలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది.